Good morning, children. How are you, Nana? Here I am fine, thank you. Hope you also fine at your homes. Before going to the class, first we have to know today date and day, Nana. Today date 2nd August 2021 and day Monday, Nana. Nana, in yesterday class I explained you about dietary fibers and also activity 5, more fibers in fruits or vegetables and less fibers in fruits or vegetables and no fiber in food items. Yes or no? Next, today I am going to explain you about 1.7 water in page number 18, Nana. See, I hope you all know about very well about water, Nana. See here, today our topic is water, Nana. See, Nalini felt thirsty. She had drank water and got relief. She got a doubt whether water is also a nutrient or not. What do you think, Nana? See here, Nalini, she is very thirsty, Nana. Thirsty means what, Nana? Yes, very చాలా దాహం. థర్స్టీని ఏమంటాము, దాహంగా ఉంది అని అంటే ఎవరికి దాహంగా ఉంది అంటే ఎస్ నళిని అనే అమ్మాయికి చాలా దాహంగా ఉంది. షీ డ్రాంక్ వాటర్ అండ్ గాట్ రిలీఫ్. సో తను వాటర్ తాగి రిలీఫ్గా కూర్చొని ఉంది. షీ గాట్ ఏ డౌట్ వెదర్ వాటర్ ఈజ్ ఆల్సో ఏ న్యూట్రియంట్. తనకు ఒక డౌట్ వచ్చిందంట, ఏంటి వాటర్ అనేది కూడా న్యూట్రియంటేనా అని. డూ యూ థింక్, వాట్ డూ యూ థింక్ నానా, వాట్ డూ యూ థింక్ నానా? మీరేం ఆలోచిస్తున్నారు, వాటర్ అనేది న్యూట్రియంటా? నో, నాట్ ఎట్ ఆల్. ఇట్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ డైట్ ఇన్ అవర్ ఫుడ్ ఐటమ్స్. ఓకే, water is not a nutrient, Nana. Okay, see here, water is also a component of blood, but water does not contain any nutrients. See, Nana, water అనేది ఒక మన కాంపోనెంట్ ఆఫ్ బ్లడ్, Nana, but it does not contain nutrients. దానికి న్యూట్రియంట్స్ అనేది ఏమీ ఉండదు. సో ఇట్ కెన్ నాట్ బీ కన్సిడర్డ్ యాజ్ ఏ న్యూట్రిటివ్ కాంపోనెంట్. సో కాబట్టి దీన్ని మనము న్యూట్రిటివ్ కాంపోనెంట్ అని చెప్పలేము. ఓకేనా నాన్న, చెప్పకూడదు కూడా. సో వాటర్ కన్స్టిట్యూట్స్ నియర్లీ 2/3 ఆఫ్ అవర్ బాడీ వెయిట్. ఏంటన్నా, మన బాడీలో నియర్లీ 2/3 ఆఫ్ అవర్ బాడీ వెయిట్ కన్సిస్ట్ విత్ వాటర్. సో ఇట్ రెగ్యులేట్స్ అండ్ మెయింటెనెన్స్ ద టెంపరేచర్ ఆఫ్ అవర్ బాడీ. సో ఈ వాటర్ అనేది మనకి ఎలా హెల్ప్ అవుతుందంటే, ఇట్ రెగ్యులేట్స్ అండ్ మెయింటెనెన్స్ ద టెంపరేచర్. మన బాడీలో ఉన్న టెంపరేచర్ని మెయింటైన్ చేసి ఒక లెవెల్లో మెయింటైన్ చేస్తూ ఉంటుంది. అలా ఎక్కువ వాటర్ తీసుకోకపోతే ఏమవుతుంది అన్న, డీహైడ్రేషన్ అనేది వస్తుంది. మన బాడీలో వాటర్ కంటెంట్ అనేది తగ్గిపోవడం వల్ల మన బాడీ హీట్గా ఉంటుంది కొంతమందికి. ఎస్ అన్నో, ఎస్, ఇట్ హెల్ప్స్ టు ఎక్స్క్రిషన్ ఆఫ్ వేస్ట్ ఫ్రమ్ అవర్ బాడీ యాజ్ యూరిన్ అండ్ స్వెట్. సో ఈ వాటర్ అనేది మనకి ఎలా హెల్ప్ అవుతుందంటే నాన్న, మన బాడీలో నుంచి వేస్ట్ ఎక్స్క్రిషన్ అంటే బయటికి పంపించడం, ఎక్స్క్రిషన్ ఆఫ్ వేస్ట్ ఫ్రమ్ అవర్ బాడీ యాజ్ యూరిన్. సో మన బాడీలో ఉన్న వేస్ట్ అంతా ఎలా వెళ్తుంది నాన్న, ఎస్ యూరిన్ రూపంలో. అలాగే స్వెట్ అంటే ఏంది నాన్న, ఎస్ చెమట, స్వెట్టింగ్ వస్తుంది కదా నాన్న. సో ఆ స్వెట్ ద్వారా కూడా మన బాడీలో ఉన్న వేస్టేజ్ అంతా కూడా బయటికి పంపించడానికి ఈ వాటర్ అనేది మనకి యూజ్ అవుతుంది నాన్న. వాటర్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ మెనీ మెటబాలిక్ యాక్టివిటీస్. వాటర్ హెల్ప్స్ ఇన్ ఈజీ మూమెంట్ ఆఫ్ ద ఫుడ్ త్రూ ద డైజెస్టివ్ ట్రాక్. ఇట్ హెల్ప్స్ ఇన్ ద డైజెస్టివ్ ఆఫ్ ఫుడ్ ఆల్సో. సో ఈ వాటర్ అనేది మనకి ఎలా యూజ్ అవుతుంది నాన్న, ఇట్ హెల్ప్స్ ఈజీ ఫర్ మూమెంట్ ఆఫ్ ద ఫుడ్. సో మనం తీసుకునే ఫుడ్ ఈజీగా డైజెస్టివ్ సిస్టమ్కి మూవ్ అవ్వడానికి వాటర్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది. అలాగే ఇట్ హెల్ప్స్ టు డైజెస్ట్ ఆఫ్ ఫుడ్ ఆల్సో. సో మనం తీసుకునే ఏదైతే ఫుడ్ ఐటమ్స్ ఉంటాయో అవన్నీ కూడా డైజెస్ట్ అవ్వడానికి ఈ వాటర్ అనేది చాలా హెల్ప్గా ఉంటుంది నాన్న. నెక్స్ట్ సీ హియర్, డూ యూ థింక్ డ్రింకింగ్ వాటర్ ఈజ్ ద ఓన్లీ వే టు ప్రొవైడ్ వాటర్ టు అవర్ బాడీ? సీనా, ఇక్కడ మన వాటర్ తాగడం ఒకటే పద్ధతి అన్న, మన బాడీకి వాటర్ ప్రొవైడ్ చేయడానికి వాటర్ మాత్రమే తాగారా? మెనీ ఫుడ్ ఐటమ్స్ లైక్ మిల్క్, ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఎక్సెట్రా ఆర్ రిచ్ ఇన్ వాటర్ అన్నాక. ఓన్లీ వాటరే కదన్నా, మనం తీసుకునే ఫుడ్ ఐటమ్స్లో మిల్క్, అలాగే మనం తీసుకునే ఫ్రూట్స్, వెజిటేబుల్స్, వీటన్నిటిలో కూడా వాటర్ కంటెంట్ అనేది ఉంటుంది అన్న. దే ఆల్సో ప్రొవైడ్ వాటర్ టు అవర్ బాడీ. వాటర్ తాగడం వల్లే మనకి బాడీలోకి వాటర్ వస్తుంది అనుకోవడం తప్పు నాన్న. బికాస్ మెనీ ఫుడ్ ఐటమ్స్ ఆల్సో హ్యావ్ వాటర్ కంటెంట్. సో మిల్క్లో వాటర్ ఉంటుంది, ఫ్రూట్స్లో కూడా వాటర్ ఉంటుంది. మేడం ఫ్రూట్స్లో ఎలా వాటర్ ఉంటుంది అని మీకు డౌట్ రావచ్చు. సపోజ్ ఇప్పుడు మీరు యాపిల్ తీసుకోండి నాన్న, యాపిల్ కానీ లేదా పొటాటో, ఏదైనా నెక్స్ట్ వాటర్ మిలాన్, ఇలాంటి ఫ్రూట్స్ కట్ చేయగానే మనకి వాటర్ లాగా అనిపిస్తుంది నాన్న, లోపల వెట్టిగా ఉంటుంది. ఎస్ అన్నో. సో వీటి ద్వారా కూడా మనకి
వాటర్ అనేది మన బాడీకి సఫిషియెంట్గా వస్తుంది అనమాట. సో దే ఆల్సో ప్రొవైడ్ వాటర్ టు అవర్ బాడీ. సో ఈ మిల్క్ కానీ ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ ఇవి కూడా మన బాడీకి వాటర్ని సప్లై చేస్తుంది. హౌ డస్ వాటర్ హెల్ప్ ఇన్ అవర్ డైజెస్టివ్ సిస్టమ్? We can understand the role of water in our food through the following activity. సో మరి నాన్న మనకి ఇక్కడ వాటర్ మన డైజెస్టివ్ సిస్టమ్కి ఎలా హెల్ప్ అవుతుంది అనేది ఇక్కడ మనకు క్వశ్చన్ ఇచ్చారన్నా. సో మనకి ఎలా హెల్ప్ అవుతుంది అనేది మనకి ఇక్కడ యాక్టివిటీ 6 ద్వారా మనం తెలుసుకుందాం నాన్న. బిఫోర్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ దట్ యాక్టివిటీ 6, see here one small question given నాన్న in this box. What to drink in daily life? సో మనం డైలీ లైఫ్లో ఏం తాగాలి? It is our common practice to call all packaged డ్రింకింగ్ వాటర్ యాజ్ ఏ మినరల్ వాటర్. సో నాన్న మన అందరం అనుకుంటాం ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ అంటే మనకి వాటర్ బాటిల్స్ బయట అవైలబుల్లో ఉంటాయి షాప్స్లో. మనం ఎక్కడికన్నా సపోజ్ ఏదైనా టూర్ వెళ్ళినా ఏదైనా ఎక్స్కర్షన్స్కి వెళ్ళినా కానీ మనం వాటర్ బాటిల్స్ కొంటుంటాము, ప్యాకేజ్డ్ వాటర్ బాటిల్స్. సో వాటిని ఏమంటున్నాం ఇక్కడ? మినరల్ వాటర్ అంటున్నారు. ఏమన్నానా? మినరల్ వాటర్. బట్ బాటిల్ వాటర్ ఈజ్ నథింగ్ బట్ ఫిల్టర్డ్ ట్యాప్ వాటర్ నాన్న. చూడండి నాన్న, ఇక్కడ బాటిల్ వాటర్ అనేది ఫిల్టర్ ట్యాప్ వాటర్ లాగా కాదు. ఫిల్టరేషన్ రెడ్యూసెస్ మినరల్ ఫ్రమ్ ట్యాప్ వాటర్. సో ఈ ఫిల్టరేషన్ చేయడం వల్ల ఏమవుతుందంటే మా వాటర్లో ఉన్న మినరల్స్ అన్నీ కూడా రెడ్యూస్ అయిపోతున్నాయి. ఏమవుతున్నాయన్నా? రెడ్యూస్ అయిపోతుంది. సో ఇట్ ఈస్ బెటర్ టు డ్రింక్ ట్యాప్ వాటర్ దాన్ బాటిల్ వాటర్. కాబట్టి బాటిల్ వాటర్ కంటే కూడా అంటే ప్యాకేజ్డ్ బాటిల్ వాటర్ అన్న అలా అని చెప్పి ఇంట్లో మనం ట్యాప్ దగ్గర పట్టుకున్న వాటర్ తాగొద్దని నేను చెప్పట్లేదు. ఏదైతే మనం బయట వెళ్ళి ప్యాకేజ్ అయిపోయి డ్రింకింగ్ వాటర్ ఉంటాయి వాటిని మినరల్ వాటర్ బాటిల్స్ అని చెప్పేసి మనకి సేల్ చేస్తూ ఉంటారు. అలాంటి వాటర్ని అవాయిడ్ చేసేసి ట్యాప్ వాటరే తాగమని చెప్తున్నాను అన్న. సి హియర్ ఫర్దర్ the empty water bottle and packets also causes pollution to our environment. అంతే కదా నాన్న. సో మన వాటర్ బాటిల్లో పర్చేస్ చేసిన వెంటనే ఆ వాటర్ బాటిల్ ఎంటీ అయిపోతుంది. ఇమీడియట్గా ఏం చేసేస్తున్నాం? సో వి విల్ త్రో ఇట్. ఎస్ అన్నో మనం దాన్ని పడేస్తున్నాం. సో దానివల్ల కూడా మనకి ఏమవుతుంది నాన్న? మన ఎన్విరాన్మెంట్ అనేది పొల్యూట్ అయిపోతుంది. ఎస్ అన్నో మన ఎన్విరాన్మెంట్ కూడా పొల్యూట్ అయిపోతుంది. సో మినరల్ వాటర్ ఈజ్ ద water from a mineral spring to contain various minerals. So prefer to boiled tap to drink water to drink nana. So mineral water kante kuda boiled water తాగడమే మనకి మంచిది. Now see activity 6 nana. So what is the aim nana? To know the use of water. Today we are going to know about use of water nana. So what you need nana? Piece of sponge, plastic. In this we need only two materials. What are they? Piece of sponge and plastic and pipe and also pipe, water, bucket. ఇంకా ఏం కావాలన్నా ఒక పీస్ ఆఫ్ స్పాంజ్ కావాలి, ప్లాస్టిక్ పైప్ కావాలి, వాటర్ కావాలి, బకెట్ కావాలి. టోటలీ ఫోర్ మెటీరియల్స్ వి నీడ్ అన్న. హౌ టు డూ? ఎలా చేయాలి? సో టేక్ ఏ పీస్ ఆఫ్ స్పాంజ్ అండ్ ట్రై టు మూవ్ త్రూ ఏ పైప్. సో ఇక్కడ ఏం చెప్తున్నానన్నా, ఒక పీస్ ఆఫ్ స్పాంజ్ తీసుకొని ఏదైతే మనం ప్లాస్టిక్ పైప్ తీసుకున్నాం కదా దాంట్లో లోపలికి పంపించమని. ట్రై టు మూవ్ అంటే ఏంటన్నా ఆ పైప్ లోపలికి పంపించమన్నారు. ఇట్ మూవ్స్ విత్ సమ్ డిఫికల్టీ బట్ here the sponge moves some little bit difficultly nana. Remove the sponge from the pipe. Immediately what they said nana, remove the sponge from the pipe. So adi velladaniki konచెం difficult ga undi kabatti aa pipe lo nunchi manam sponge anedi remove chesesam. Dip it in water and try to move it again through the pipe and observe. సో మళ్ళీ ఇప్పుడు ఆ పైప్లో నుంచి స్పాంజ్ తీసేసిన వెంటనే ఏం చేయమన్నారన్నా, ఆ స్పాంజ్ని వాటర్లో డిప్ చేయమంటే అంటే ఏంటన్నా, ఎస్ వాటర్లో ముంచడం. ఆ స్పాంజ్ని తీసుకెళ్ళి వాటర్లో డిప్ చేసి మళ్ళీ దాన్ని ఆ పైప్లోకి పంపించమంటున్నారు. సో అండ్ అబ్జర్వ్, ఏం జరుగుతుందో అబ్జర్వ్ చేయమన్నారు. వాట్ యు సీ? స్పాంజ్ మూవ్స్ ఫ్రీలీ ఇన్ ద పైప్. సో ఈసారి స్పాంజ్ అనేది పైప్ లోపలికి ఈజీగా మూవ్ అయిపోయింది, కదిలింది అనమాట. సో ఫస్ట్ వాట్ దే డిడ్ నాన్న, హియర్ డ్రై స్పాంజ్ వాళ్ళు పైప్లో పంపించారు కాబట్టి అది లోపలికి వెళ్ళడానికి డిఫికల్ట్గా అనిపించింది. బట్ సెకండ్ టైం ఏం చేశారు, ఆ స్పాంజ్ని వాటర్లో డిప్ చేయడం వల్ల ఈసారి ఆ స్పాంజ్ అనేది పైప్లోకి ఈజీగా వెళ్ళిపోయింది. సో
వాట్ వి సీ స్పాంజ్ మూవ్స్ ఫ్రీలీ ఇన్ ద పైప్. సో ఏం చూసాం మనము, ఈ స్పాంజ్ అనేది పైప్లోకి ఫ్రీగా మూవ్ అయింది. సో వాట్ యు లెర్న్, వాటర్ హెల్ప్స్ ఇన్ డాష్ మూమెంట్ ఆఫ్ మెటీరియల్ ఇన్ నారో ట్యూబ్స్ లైక్ ఇంటెస్టైన్. వాటర్ హెల్ప్స్ ఇన్ free movement of material in narrow types like intestine. So what happens if you do not take adequate water and fibers in the food? We may face some digestive problems due to inadequate fibers and food in the water in the food. Do you know constipation? Anna, here see what is the meaning of constipation, Anna? And already I explained you. Constipation ante malabaddakam. So it is a disorder condition resembling Vibandha described in Ayurveda. It refers to bowel movement that are irregular. It is a very common gastrointestinal disorder experienced by most people and sometime during their life. Constipation may be just due to a poor diet with insufficient fiber, poor fluid intake, or a side effects of certain medication. So what here they are saying, nana, so constipation అనేది దేని వల్ల వస్తుందంటే నన్న, మనం సరిపడా వాటర్ తీసుకోకపోయినా, ఫైబర్ అనేది తీసుకోకపోయినా, సో ఇది కాన్స్టిపేషన్ అనేది మనకి రెగ్యులర్గా ఉంటుంది నాన్న. ఓకే, సో అండ్ ఆల్సో వాట్ దే ఆర్ సేయింగ్ నాన్న, వాట్ హ్యాపన్స్ ఇఫ్ వి టేక్ ఎ డైట్ దట్ ల్యాక్స్ సమ్ న్యూట్రియంట్స్. సో మనము న్యూట్రియంట్స్ అని చెప్పుకున్నాం కదా. సో మనం తీసుకునే డైట్లో న్యూట్రియంట్స్ అనేటివి సఫిషియెంట్గా లేకపోతే we may face some health problems if we take some nutrients deficient food. Let us know about this. So nana, here what they are saying means, సో మనం న్యూట్రియంట్స్ అనేది కరెక్ట్గా తీసుకోకపోతే ఏమవుతుందన్నా, we will face some health problems, and also if we take some nutrients deficient food also we face some problems, nana. Let us know about this, nana. So and our next topic is 1.8 balanced diet, nana. So this one I make you another video, nana. So today I have explained you about water, and I hope you all understood about water. Okay nana, see here I gave you some underlined keywords from page number 18, yes and no, and also page number 18 and page number 19, nana. So once again you practice these keywords in your homework notes, nana. Until then children, keep smiling, stay home, stay safe.